హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డాల్ఫిన్ ఎక్వేరియం. ఫ్రెండ్స్, ఈరోజైతే మీకు మంచి ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే తీసుకొచ్చాను. మన సబ్స్క్రైబర్స్ అయితే ఫుల్ వీడియో పెట్టని అడిగారు కాబట్టి మీకోసం అయితే ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అయితే తీసుకొచ్చాను. అసలు మన కాడ లైఫ్ ప్లాంట్స్ ఎలాగో ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తాయి, అసలు ఆక్సిజన్ లైఫ్ ప్లాంట్స్ ఎలా ప్రొడ్యూస్ చేస్తాయి అనే కోసం ఒక వీడియో చూపిస్తాను చూడండి. ఒక డెమో జస్ట్ చూసే కదా ఎన్ని లైఫ్ ప్లాంట్స్ అయితే నేను లోపల వేస్తున్నాను. ఆల్గే వాటర్ అయితే ఫామ్ అయింది, డైరెక్ట్ సన్కే ఫామ్ అయింది. నేనైతే ఏ చెరువుల నుంచి తీసుకొచ్చిపోయేస్తుంది నీళ్ళైతే కాదు, న్యాచురల్గా నాకాడైతే ఆల్గే వాటర్ ఫామ్ అయింది. చూసారు కదా ఆక్సిజన్ ప్లాంట్స్ వేసాను. ఆక్సిజన్ ప్లాంట్లో నుంచి ఆక్సిజన్ ఎలా వస్తుందో చూడండి ఒకసారి. బబుల్స్ అయ్యే ఆక్సిజన్ బబుల్స్, వాటి వల్లే ఫిషెస్ ఆ బబుల్స్ని తీసుకొని ఆక్సిజన్ తీసుకుంటాయి. చూసే కదా ఆ బబుల్సే వాటికి ఆక్సిజన్. ప్లాంట్స్ నుంచి రియల్గా ఆక్సిజన్ ఎలా వస్తుందో చూసారు కదా. ఇట్లా అయితే ప్రొడ్యూస్ అవుతుంది ఆక్సిజన్ ప్లాంట్స్ నుంచి. ఇప్పుడు ఈరోజు అయితే మన కావాలన్న మాలీ బేబీస్ అయితే ఉన్నాయి. చాలా ఎంత ఫాస్ట్గా గ్రో అయ్యాయి అంటే అంత ఫాస్ట్గా గ్రో అయ్యాయి. విత్ ఇన్ 2 వీక్స్లో ఎంత ఫాస్ట్గా గ్రో అయ్యాయి. నేను కూడా షాక్ అయ్యాను ఎంత ఫాస్ట్గా గ్రో అవుతాయని. ఇలాంటి నెట్ అయితే తీసుకోండి, ఎందుకంటే బేబీస్ అయితే అలాంటి నెట్లో అయితే కొంచెం సేఫ్గా ఉంటాయి. ఎంత జస్ట్ 20 రూపీస్ 30 రూపీస్ ఉంటుంది ఆ నెట్. తీసుకొని ఒక్కొక్క ఫిష్ని అయితే బయటకు తీసుకుంటా ఉన్నాను. చూసే కదా మన పక్కన జస్ట్ ఒక బీటా ఎక్వేరియం అయితే ఉంది. నేను బీటా ఎక్వేరియం అది ప్లాంట్స్ అడ్రస్ నుంచి ప్లాంట్స్ బయట తీసి జస్ట్ మన ఫిషెస్ అన్ని నేను తీసుకున్న చిన్న ఎక్వేరియంలో అయితే వేసుకుంటున్నాను, ట్రాన్స్ప్లాంట్ ఎక్వేరియంలో. చూసాక ఫ్రెండ్స్, మనం అన్ని ఫిషెస్ అన్నీ కలెక్ట్ చేసుకుంటా ఉన్నాము. ఒక్కొక్క ఫిష్ కలెక్ట్ చేసుకుంటా వాటిలో ఉన్న ఫిషెస్ అన్ని తీస్తున్నాము. కొంచెం లేట్ అవ్వచ్చు, పర్లేదు చూడండి. నేనైతే కొంచెం ఫాస్ట్ మూడ్లోనే పెట్టాను వీడియోని. చూసా కదా ఇదంతా ఫాస్ట్ గ్రో ఎలా వచ్చింది అసలు మీరే షాక్ అయిపోతారు. 2 వీక్స్లో ఇంత గ్రోత్ నేనే షాక్ అయ్యాను. అసలు ఎవరైనా షాక్ అవుతారు ఇంత గ్రోత్ అంటే. ఎందుకో నేను సీక్రెట్ అయితే ఇప్పుడు చెప్తాను చూడండి. ఏ ఫుడ్ వాడాలో. దీంట్లో వాటర్ ఎక్కువ ఉండడం వల్ల బేబీస్ కాబట్టి అంత ఈజీగా దొరకట్లేదు. అందుకోసం అయితే నేను పెద్ద నెట్ ఎత్తుకొని ఆ ట్యాంక్ పెట్టుకొని మా ట్యాంక్లో నుంచి వడగట్టుకుంటున్నాను అనమాట. చూసే కదా ఇలాగ వడగట్టుకోవడం వల్ల వాటర్ తక్కువ అవుతాయి. అప్పుడైతే ఈజీగా ఫిషెస్ని క్యాచ్ చేయొచ్చు. ఇలాగ తీసేసిన తర్వాత ఇంకా మళ్ళీ మన నెట్తో అన్ని బేబీస్ అయితే బయటకు తీస్తున్నాము. అన్ని బేబీస్ని బయట తీసి మనం కలెక్ట్ చేసుకున్న ట్రాన్స్పరెంట్ ఎక్వేరియం అయితే వేసుకున్నాం. చూసే కదా 1-2 వీక్స్లోనే మాలీ ఫిష్ బేబీస్ అయితే ఎంత ఫాస్ట్ గ్రోత్ ఎలా వచ్చాయో చెప్తాను చూడండి. ఏ ఫుడ్ వాడాలో నేను వాడే ఫుడ్ అయితే చెప్తాను, ఒక్క నిమిషం ఆగండి. చూసే కదా మన మాలీ ఫిష్ బేబీస్ అయితే ఎంత గ్రోత్, జస్ట్ 2 వీక్స్కి ఎంత గ్రోత్ అంటే మనకు ఒక 3 మంత్స్ అయితే ఇంకా బ్రీడింగ్ పేరుకి వచ్చేస్తాము నాకు తెలిసినంత వరకు అయితే. చూసే కదా ఎంత గ్రోత్ ఉందో మాలీ ఫిష్ బేబీ. ఈ ఎండలకి వీడియో తీయడం కూడా కష్టంగా ఉంది గైస్, ఒకసారి అర్థం చేసుకోండి మీరు కూడా. ఎంత ఎండలోనే అంత ఎండలోనయ్యి అప్పటికి మన సబ్స్క్రైబర్ల కోసం ఒక వీడియో తీస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టి షేర్ చేస్తే నాకు ఒక మోటివేట్ అవుతుంది వీడియోస్ తీసేదానికి. మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూసే కదా ఇది ఆల్గే వాటర్. ఈ ఆల్గే వాటర్ అయితే నాకు న్యాచురల్గానే ఫామ్ అయింది. నేనైతే ఏ చెరువుల నుంచి అయితే తీసుకురాలేదు. ఈ ఆల్గే వాటర్ నాకు న్యాచురల్గా ఫామ్ అయింది. జస్ట్ ఎండలో పెడితే ఆటోమేటిక్గా అదే ఫామ్ అయిపోద్ది. ఈ మన బేబీస్ మాలీ ఫిష్ బేబీస్ చూసే కదా. ఈ మాలీ ఫిష్ బేబీస్ అయితే మనకాడ ఇంత 2 వీక్స్ చాలా గ్రోత్ వచ్చాయి ఫ్రెండ్స్. చూడండి మా 2 వీక్స్కి ఇంత గ్రోత్ అంటే నిజంగా అమేజింగ్. నాకైతే చాలా బాగా నచ్చింది ఆ ఫుడ్ అయితే. అసలు అనుకోలేదు, నాకు ఒక సబ్స్క్రైబర్ అయితే చెప్పాడు ఆ ఫుడ్ వాడమని. ఆ ఫుడ్ వాడిన తర్వాత ఇంత గ్రోత్ వచ్చింది. చూసారు కదా ఒక ఫిష్ పడిపోయింది ఎత్తేసాను. ఆ ఫుడ్ ఏదో కాదు, ఫ్లవర్ అండ్ ఫుడ్ అయితే ఫ్రెండ్స్. అది ఫ్లవర్ అండ్ ఫుడ్ అయితే నేను యూస్ చేస్తున్నాను. ఐ లవ్ ప్లేట్స్ ఉంటాయి, నేను వాటిని నలిపి చిన్న పొడిలా చేసుకొని వాటికి వేస్తాను, చూపిస్తాను చూడండి. ఆ ఫ్లవర్ అండ్ ఫుడ్ వల్ల అంత గ్రోత్ వచ్చాయి. ఎందుకంటే ఫ్లవర్ అండ్కి మనం వాడేది కాస్ట్లీ ఫుడ్ వాడతాం, అందుకోసం అయితే అంత గ్రోత్ వస్తాయి. బేబీస్కి ఒకవేళ మీరు వాడాలనుకుంటే ఫ్లవర్ అండ్ ఫుడ్ వాడండి, ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. నేను గ్యారంటీ ఇస్తాను, ఎందుకంటే నేను ఆల్రెడీ వాడుతున్నాను కాబట్టి మీకు లైవ్లో చూపిస్తాను. చూసారు కదా ఫ్లవర్ అండ్ ఫుడ్ ఐ లవ్ బబుల్స్లా ఉంటాయి. వాటిని ఎత్తుకొని నలిపిగానే వేసారంటే అది పొడైపోద్ది. ఆ పొడైపోయిన తర్వాత దాంట్లో వేసారంటే ఆటోమేటిక్గా ఫిషెస్ చాలా స్పీడ్ తింటే ప్లస్ బెస్ట్ గ్రోత్ అయితే వస్తుంది. నేనైతే దానికి 100% షూరిటీ ఇస్తాను. ఎవరైనా బేబీస్ని గబాన పెంచాలనుకుంటే మటుకు ఫ్లవర్ అండ్ ఫుడ్ వాడింది. ప్లస్ అది కాస్ట్లీ ఉండొచ్చు, పర్లేదు, ఒకవేళ వాడాలనుకుంటే వాడండి. ఫ్లవర్ అండ్ ఫుడ్ అయితే చాలా బెస్ట్ అనమాట. చూసారు కదా ఇంకా ఈ మన బేబీస్ ఫుడ్ అయితే తింటున్నాయి. బేబీస్ అయితే తింటున్నాయి. నేను ఒక్కనే కాబట్టి వీడియో చేయను కష్టమైపోతుంది. మీరు కూడా అర్థం చేసుకోండి. ఎండలో చాలా అంటే చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్. ఈ సారి అయితే నేను కలెక్టర్ పోతున్నా, ఎవరికైనా కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్ లింక్, వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఫ్రెండ్స్.